పుచ్చకాయ కేవలం దాహాన్ని తీర్చే పండు మాత్రమే కాదు, విటమిన్లు, ఖనిజాల గని. ఇందులో ఉండే లైకోపీన్ గుండెను కాపాడితే, పొటాషియం శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఈ పోషకాలు మీ శరీరానికి పూర్తి స్థాయిలో అందాలంటే పుచ్చకాయను అసలు ఎలా తినాలో కూడా తెలిసి ఉండాలి. లేకపోతే ఆరోగ్యం సర్వనాశనం కావడం ఖాయం. ఎండలు మండిపోతున్న వేళ దాహార్తిని తీర్చుకోవటానికి మనమందరం పుచ్చకాయను ఆశ్రయిస్తాం. దాహాన్ని తీర్చటమే కాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. పుచ్చకాయకు ఆ ఎరుపు రంగుని ఇచ్చే ఈ సమ్మేళనం ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. ఇది రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, కంటి చూపును మెరుగుపరిచే విటమిన్ ఏ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎండలో అలసిపోయిన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. కానీ పుచ్చకాయను కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవటం వల్ల జీర్ణక్రియ అస్తవ్యస్తమై తీవ్రమైన కడుపు నొప్పులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయ తిన్న వెంటనే పాలు తాగడం లేదా పెరుగు తీసుకోవటం చాలా ప్రమాదకరం. పుచ్చకాయలోని నీటి శాతం జీర్ణ రసాలను పల్చపరుస్తుంది. పాలు జీర్ణం కావడానికి ప్రత్యేకమైన ఎంజైమ్లు కావాలి. ఈ రెండిటి కలయిక వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం లేదా వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. పుచ్చకాయ చాలా వేగంగా జీర్ణం అవుతుంది, కానీ మాంసం, గుడ్లు వంటి ప్రోటీన్ ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి రెండు ఒకేసారి కడుపులోకి వెళ్తే పుచ్చకాయలోని ఫ్రక్టోజ్ పులిసిపోయి జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. నూనెలో వేయించిన స్నాక్స్ తింటూ పుచ్చకాయను ముక్కలుగా తీసుకోవటం మంచిది కాదు. నూనెలోని కొవ్వును విచ్ఛిన్నం చేసే ప్రక్రియకు పుచ్చకాయలోని నీటి శాతం ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల అజీర్ణం మరియు కడుపులో బరువుగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. పుచ్చకాయ క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. నారింజ, నిమ్మ వంటివి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండు విరుద్ధ స్వభావాలు కలిగిన పండ్లను ఒకేసారి తినటం వల్ల కడుపులోని pH స్థాయి దెబ్బతిని అసిడిటీకి దారితీస్తుంది. పుచ్చకాయ తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు నీరు తాగకూడదు. రాత్రి పడుకునే ముందు పుచ్చకాయ తినటం మానుకోవాలి. ఎందుకంటే ఇందులోని నీటి శాతం వల్ల మాటిమాటికి మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చి నిద్రకు ఆటంకం కలుగుతుంది.